గుండెలో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి 2-3 రకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఒక ఆప్షన్ ఏంటంటే కొందరికి సిమ్టమ్స్ ఎక్కువగా లేవనుకోండి. బ్లాకేజెస్ ఉన్నాయి కానీ బ్లాకేజెస్ కూడా ఎక్కువగా లేవు, సిమ్టమ్స్ కూడా ఎక్కువగా లేవు. అలాంటి వాళ్ళకి మందులతో ట్రీట్మెంట్ చేయొచ్చు మనం. కొందరికి బ్లాకేజ్ ఎక్కువగా ఉంది, సిమ్టమ్స్ ఉంటే 2 రకాల ఆప్షన్స్ అనమాట. ఒక ఆప్షన్ ఏంటంటే స్టెంట్స్ వేసే ఆప్షన్. స్టెంట్స్ వేయడానికి సూటబుల్గా ఉన్న కేసెస్కి స్టెంట్స్ వేస్తాం. అంటే స్టెంట్ వేసే ముందు ఆ బ్లాకేజ్ని తొలగించడానికి బెలూన్ తోటి వెడల్పు చేస్తాం. ఒక ప్యాసేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో స్టెంట్ వేస్తాం అనమాట. కొందరికి స్టెంట్స్ కుదరని పరిస్థితుల్లో లేదా మల్టిపుల్ బ్లాక్స్ ఉండి చాలా ఎక్కువ స్టెంట్స్ వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ విల్ బీ బెటర్ ఆప్షన్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేస్తాం అనమాట. బైపాస్లో ఏం చేస్తామంటే బ్లాకేజ్ అలాగే ఉంటుంది, వేరే ప్యాసేజ్ ఒక బైపాస్ ఆప్షన్ క్రియేట్ చేస్తాం అనమాట. చేతి దగ్గర నుంచి కానీ, గుండె చెస్ట్ వాల్ లోపల నుంచి కానీ, కాళ్ళ దగ్గర నుంచి ఉన్న వెయిన్ కానీ తీసి ఒక బైపాస్ వేరే ఒక కాండ్యూట్ క్రియేట్ చేస్తాం, వేరే ఒక ప్యాసేజ్ క్రియేట్ చేస్తాం అనమాట. దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. సో ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ కుదురుతుంది. సో జనరల్గా ఇప్పుడు ఉన్న మోడర్న్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ ప్రకారం అయితే స్టెంట్స్ వేయడం కుదరదు, బైపాస్ కుదరదు అనే పరిస్థితి చాలా అరుదుగా చూస్తాం. ఎందుకంటే మన దగ్గర లేటెస్ట్ బెలూన్స్, లేటెస్ట్ స్టెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే మనకి అందుబాటులో ఉందో దాంతో మనం 95% రోగులకి అన్ని రకాల బ్లాక్స్కి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం అన్నమాట.